హాయ్ పిల్లలు, ఈరోజు ఇద్దరు మంచి స్నేహితుల కథ చెప్పుకుందాం. రవి, రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు రామాపురం అనే ఊరిలో. వాళ్ళిద్దరి పేర్లు, ఒకరి పేరు రవి, ఒకరి పేరు రాజు. అయితే వీళ్ళిద్దరూ భాగస్వాములై వ్యాపారం చేసి మంచిగా సంపాదిస్తారు. అయితే ఇద్దరు మంచిగా సంపాదించినప్పుడు బాగా జీవితంలో స్థిరపడతారు. అయితే మరి ఎంతో నాణ్యతమైన విలువైన జీవితం అనుభవిస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టుకుంటూ అందరిలోనూ మన్ననలు, అందరిలోనూ మంచి పేరు తెచ్చుకుంటారు. అయితే వీళ్ళకి మ్యారేజ్లు అవుతాయి. రవికేమో ఇద్దరు కొడుకులు, రాజుకేమో ఇద్దరు కూతురు పడతారు. వీళ్ళు ఒకటే నిర్ణయించుకుంటారు, మన యొక్క వ్యాపారం బాగుండాలన్నా, మన భాగస్వాములు ఉండాలన్నా, మంచి స్నేహితులుగా మనం బంధువులుగా మారదామని వాళ్ళ అమ్మాయిని వీళ్ళ అబ్బాయిలకి ఇచ్చి వివాహం చేస్తారు. అయితే వీళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ వ్యాపారాన్ని ఆ కొడుకులకి అప్పచెప్తారు. కొడుకులంతా దొంగ వ్యాపారం చేస్తారు. వాళ్ళ నాన్నకులాగా మంచి పేరు తెచ్చుకోవటం, మంచిగా వ్యాపారం చేయటం, ఇంటి ట్యాక్స్లు కట్టడం ఇలాంటివి చేయకుండా గవర్నమెంట్ విరోధంగా దొంగ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఈ విషయం తల్లిదండ్రులు తెలిసి వాళ్ళంతా చెప్పినా వినరు, వాళ్ళ యొక్క ఇష్టానుసారంగానే ఉంటారు. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, మాకు నచ్చింది మేము చేసుకుంటాం అంటారు. పాతకాలపు రోజుల్లో మంచితనంగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి రోజుల్లో దొంగ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఇది గవర్నమెంట్కి తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ రైట్కి వస్తారు, ఉన్నదంతా పోగొట్టుకుంటారు, రోడ్డు పాలవుతారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు చనిపోతారు. కానీ వాళ్ళ తప్పు తెలుసుకొని మళ్ళీ కష్టపడి వ్యాపారం చేసి గవర్నమెంట్ ట్యాక్స్లు కట్టుకుంటా, మంచి పేరు తెచ్చుకుంటా, దాన ధర్మాలు చేసుకుంటా, మంచిగా వ్యాపారం చేసుకుంటా, మంచి పేరు తెచ్చుకుని వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కూడా నిలబెడతారు. చూడండి ఫ్రెండ్స్, మనం కూడా తల్లిదండ్రులకు నచ్చే విధంగా గవర్నమెంట్కి న్యాయం చేసుకుంటూ, దాన ధర్మాలు చేసుకుంటూ, చుట్టుపక్కల మంచి పేరు తెచ్చుకుంటూ లైఫ్లో సెటిల్ అవ్వాలి. మన పిల్లలను కూడా విధంగా పెంచాలి. నచ్చిందా పిల్లలు? ఈ కథ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను పిల్లలు.